మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరో 8 మందికి భూపాలపల్లి సెషన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. వేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజీ వ్యవహారంలో నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరో 8 మందికి భూపాలపల్లి సెషన్స్ లో కోర్టు నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజీ వ్యవహారంపై నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? సహనా, ఏదైతే మే నెలలో నాగవెల్లి రాజలింగం మూర్తి అనే అతను భూపాలపల్లి స్థానికుడు, ఇతను మేడిగడ్డ డ్యామేజ్ విషయం మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. ఆ ఇష్యూ కోర్టు దాకా పోయింది. కోర్టు దాకా పోయిన ఈ సందర్భంలో ఏదైతే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, కేసీఆర్ ప్రభుత్వమో, సుమారుగా 90 నుంచి 150 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, దానికి అనుసంధానంలో మేడిగడ్డ కానీ, లక్ష్మీ బ్యారేజ్ కానీ ఇవి డ్యామేజ్ కావడంతో ఇతను మా యొక్క భూములు దాని కింద పోయినాయి, అయినా కానీ కట్టినా కానీ ఒక ఎకరానికి కూడా నీరు అందలేదు, దీంట్లో చాలా అవినీతి జరిగిందని చెప్పేసి కేసీఆర్ మరియు సహచర మంత్రుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం వల్ల అది కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళడం వల్ల కోర్టు మెజిస్ట్రేట్ కూడా ఈ రోజు భూపాలపల్లి మెజిస్ట్రేట్ కూడా వీరికి వారెంట్లు ఇష్యూ చేశారు, అంటే నోటీసులు ఇష్యూ చేశారు. అసలు ఏంటి, దీంట్లో ఎందుకు ఇలా జరిగింది, దీని వివరణ ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.